హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పల్లేరుకాయ ఆకుతో కూరను చేయబోతున్నాను. ఈ ముక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ముక్కను ఎక్కువగా ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు. అయితే నేను ఈరోజు ఈ ఆకులను సేకరించి కూరను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆకులను చించి పక్కన ఉంచుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పుని ఒక గంజిలో వేసుకోవాలి. తర్వాత ఈ పల్లేరు ఆకులను కూడా బాగా కడుక్కోవాలి నీటిలో, ఎందుకంటే ఇది నేలపై పెరుగుతుంది కాబట్టి ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మట్టి కానీ ఇసుక కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా కడుక్కొని కూరని గంజిలో వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని తగినంత కారం, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత పప్పు ఉడికేలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలి. అయితే చింతపండు ముందే వేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడకదని నేను ఇలా వేసుకున్నాను. మీరు కావాలంటే ముందే చింతపండును కూడా వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన పప్పుని పప్పు దువ్వతో రుబ్బుకోవాలి. తర్వాత తాలింపు కోసం నేను ఇక్కడ కొద్దిగా ఎల్లిపాయలను, 2 ఎండుమిర్చి, 2-3 కరివేపాకు రెమ్మల్ని తీసుకుంటున్నాను. తర్వాత ఒక కడాయిలో నూనె వేడయ్యాక కాస్త జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న పల్లేరాకు పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అంతే, ఎన్నో పోషకాలు గల ఔషధ గుణాలు గల పల్లేరాకు పప్పు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.